అనకాపల్లి మాకవరపాలెం అవంతి ఇంజనీరింగ్ కళాశాలలో హ్యూమన్ రిసోర్స్ నిర్వహణ అధికారులతో ఇండస్ట్రీ కనెక్ట్ సమావేశాన్ని నిర్వహించారు. అవంతి విద్యా సంస్థల అధినేత ముత్తంశెట్టి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ఆఫ్ ఇండియా విశాఖపట్నం అడిషనల్ డైరెక్టర్ బి సురేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముత్తంశెట్టి శ్రీనివాసరావు ముఖ్య అతిథి శ్రీ బి సురేష్ అతిథులు కళాశాల ప్రిన్సిపల్ జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం ముత్తంశెట్టి శ్రీనివాసరావు ముఖ్య అతిథులను ఉపన్యాసకులను సన్మానించి వారికి జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ గ్రామీణ యువతకు ఇంజనీరింగ్ విద్యను అందించే ఉద్దేశ్యంతో 25 సంవత్సరాల క్రితం అవంతి ఇన్స్టిట్యూట్స్ను స్థాపించామన్నారు. తమ విద్యార్థులు కమ్యూనికేషన్లో కొంచెం వెనుకబడినప్పటికీ సాంకేతిక పరిజ్ఞానంలో ముందుంటారని నిబద్ధతతో పనిచేస్తారని తెలిపారు. ఈ రోజున సుమారు 8-9 టాప్ కంపెనీస్ నుంచి ఇన్ఫోసిస్ కానీ టెక్నాలజీ వాళ్ళ సిఇఓస్ నాతో హెచ్ఆర్ మరి దీనికి భవిష్యత్తుగా మరి చాలా సంతోషం. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులందరికీ కూడా చాలా మంచి కమిట్మెంట్ తోటి మంచి క్యాలిటీ వాళ్ళకి కొంచెం ఎంకరేజ్ పెడతాం. వాళ్ళని ప్రోత్సహించాలి, వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి మోహన్ రావు మాట్లాడుతూ అవంతి ఇంజనీరింగ్ కళాశాల 25 సంవత్సరాల క్రితం గ్రామీణ ప్రాంతంలో స్థాపించి వేల మంది ఇంజనీర్స్ను తయారు చేస్తుందని కొనియాడారు. NBA, NAAC విద్యా ప్రామాణిక సంస్థలతో ఉత్తమ రేటింగ్ సాధించి 2023లో కళాశాలలకు 10 సంవత్సరాల పాటు స్వయం ప్రతిపత్తి హోదా కూడా సాధించిందని తెలిపారు. అలాగే విద్యార్థులకు ఉద్యోగ సాధన ఆధారిత శిక్షణ అందిస్తున్నామన్నారు. ఇటీవలే మారుతున్న సాంకేతిక పరిజ్ఞానం దృష్టిలో ఉంచుకొని విద్యార్థులు త్వరితగతిని పరిశ్రమలలో ఉద్యోగం సంపాదించుటకు కావలసిన నైపుణ్యం లభిస్తుందని ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్, MBA, MCA శాఖాధిపతులు, అధ్యాపకులు, 1500 మంది విద్యార్థులు, అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్స్ పాల్గొన్నారు. ఈ విద్యార్థులకి ఒక విషయం చెప్పాను, మీరు కూడా విన్నారు. 4 సబ్జెక్ట్స్ని నెగ్లెక్ట్ చేయొద్దు. 4 సబ్జెక్ట్స్లో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. మెకానికల్ సబ్జెక్ట్స్లో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. 4 సబ్జెక్ట్స్లో చదువుకుంటూ IT స్కిల్స్ కూడా పెంచుకుంటూ వాళ్ళ కెరియర్ని అభివృద్ధి చేసుకోవచ్చు అనే పాయింట్ నేను చెప్పడం జరిగింది. ఈ ఈవెంట్ని ఆర్గనైజ్ చేసినటువంటి చైర్మన్ గారికి, మేనేజ్మెంట్కి, ఎందుకంటే ఇది ఇట్స్ నాట్ ఈజీ. చైర్మన్ గారు చెప్పినట్టుగా ఎంతమందిని తీసుకురావటం, ఎంతమంది, ఈవెన్ 10 మంది ఈ సమావేశం వల్ల, ఈ ఈవెంట్ వల్ల వాళ్ళకి యాక్చువల్గా మోటివేషన్ వస్తే ఇట్ ఈస్ వర్త్ దిస్ ఎంటైర్ ఈవెంట్ అండ్ ద టైమ్ దట్ వీ ఆల్ స్పెండ్. ఓకే, సో అందరికీ ధన్యవాదాలు.